కామెంట్ చూసారుగా, విలీనం కంటే ముందే మనమే పార్టీలోకి వెళ్ళిపోతే బెటర్ కదా అనే అభిప్రాయాన్ని గువ్వల బాలరాజు అటు బీఆర్ఎస్ కార్యకర్తతో పంచుకున్న ఆ అంశం, ఆ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరీ ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం కాబోతోందా, మరీ ముఖ్యంగా ఇటు కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు గువ్వల బాలరాజు కొద్దిసేపటి క్రితం ఇటు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేసి భారతీయ జనతా పార్టీలోకి చేరిన గువ్వల బాలరాజు ఇన్ఫాక్ట్ చేరబోతున్నాడంటూ కూడా ప్రచారం జరుగుతోంది. దాదాపు కన్ఫర్మేషన్ అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ఈ నేపథ్యంలో ముందే మనమే వెళ్ళిపోతే బెటర్ కదా అన్న అభిప్రాయంలోని ఆయనకు ఇన్ఫాక్ట్ ఆ బీఆర్ఎస్ కార్యకర్తతో షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, గువ్వల బాలరాజుతో ఆ బీఆర్ఎస్ కార్యకర్త సంభాషణకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇంకా ఎటువంటి అంశాలు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది? మరి ముఖ్యంగా ఎప్పటిలోపు ఇటు బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనమయ్యే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది అక్కడ బీఆర్ఎస్ నేతల్లో? సచిన్, బీఆర్ఎస్ పార్టీలో ఒకసారిగా కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఏదైతే వ్యాఖ్యలు చేశారో త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది, ఆ దిశగా కుట్ర జరిగింది, నేను జైల్లో ఉన్నప్పుడే ఆ రకమైనటువంటి కుట్ర జరిగిందంటూ కూడా కవిత సంచలన కామెంట్స్ చేసింది గతంలో. ఆ కామెంట్స్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీని ఓ రకంగా పూర్తిగా అలజడికి గురి చేసినటువంటి సిచ్యువేషన్. తాజాగా చూసుకున్నట్టయితే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరబోతున్నటువంటి గువ్వల బాలరాజు సైతం అదే స్టేట్మెంట్ ఇచ్చారు. తన కార్యకర్త తనకు ఫోన్ చేయడం జరిగింది. తన అభిమాని అయినటువంటి అనుచరుడు గువ్వలకు ఫోన్ చేసినటువంటి సందర్భంలో అన్న, మీపై కొన్ని వార్తలు వస్తున్నాయి, బీజేపీ పార్టీలో చేరుతున్నారు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారనేటటువంటి వార్తలు వస్తున్నాయి, అందులో వాస్తవం ఎంత అనేటటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఫోన్ చేసినటువంటి అనుచరులతో గువ్వల బాలరాజు క్లియర్ గా మాట్లాడుతున్నారు. సో అవును, అందులో నిజం ఉంది, నేను నా పార్టీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడి హోదాలో గువ్వల బాలరాజు ఉన్నారు. ఈ నేపథ్యంలో పదవికి అదేవిధంగా పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరుతున్నాడు గువ్వల బాలరాజు. దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తలన్నీ కూడా నిజమే, నేను త్వరలో బీజేపీ పార్టీలో చేరబోతున్నా, ఎందుకంటే బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది. బీజేపీ పార్టీపై నేను ఫైట్ చేశా గతంలో. ఇక్కడ క్వశ్చన్ రైస్ అవుతుంది, ఎందుకంటే ఇటు కవిత చెప్పిన పరిస్థితి వేరు అని ఒక చర్చ జరుగుతుంది. గువ్వల బాలరాజు అనే వ్యక్తి ఇటు బీఆర్ఎస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఎలక్షన్స్ లో కూడా కంటెస్ట్ చేశారు, పోటీ చేశారు. సో ఇటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు అంటే ఇటు పార్టీ విలీనం కాబోతోంది అనే అంశానికి సంబంధించి కమెంట్ చేశారు అనే చర్చ చూడందుకుంది. చర్చ కాదు, అది ఆయన మాటల్లోనే ఇక్కడికి వినిపించిన నేపథ్యంలో ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేకపోతే పార్టీలో ఏమైనా ఇంటర్నల్గా డిస్కషన్ జరిగిందా? దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది ఇప్పుడు? డెఫినెట్ గా వచ్చింది, ఎందుకంటే కవిత ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఆ తర్వాతనే వ్యాఖ్యలపై పూర్తిగా చర్చ కొనసాగినటువంటి పరిస్థితి. చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారంతా కూడా ఈ వార్తలన్నీ కూడా వాస్తవాన్ని కొట్టిపాడేస్తే, కొంతమంది దాంట్లో నిజం దాగి ఉండొచ్చు, నిజం లేనిదే కేసీఆర్ కుమార్తె అయినటువంటి కవిత ఆ రకమైనటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తుంది అనేటటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అయినటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు పార్టీని వీడబోతున్నటువంటి గువ్వల బాలరాజు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఏదైతే ఉందో ఆ సమయంలో పూర్తిగా ఫామ్ హౌస్ ఘటనలో కూడా బీజేపీపై నేను ఫైట్ చేశాను, బీజేపీ పార్టీ నన్ను కొనేటటువంటి ప్రయత్నం చేస్తే కూడా అదంతా కూడా బహిర్గతం చేశాను, ఆ కుట్రనంతా కూడా నేను భగ్నం చేసి ఆ రకంగా నేను పోరాటం చేశాను. కానీ ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అదే పార్టీలో విలీనం కాబోతుంది, అదే పార్టీతో చేతులు కలపబోతుంది. కాబట్టి ఆ పార్టీలో విలీనం అయిన తర్వాత నేను అందులో ఒక అందరిలా వెళ్ళడం కంటే అందరికంటే ముందుగానే పార్టీలో విలీనం కాకముందే నేను బీజేపీ పార్టీలోకి వెళ్ళడం మంచి పరిణామంగా నేను భావిస్తున్నా, అందుకే బీజేపీ పార్టీలోకి నేను వెళ్తున్నానంటూ కూడా గువ్వల బాలరాజు ఆ సంభాషణలో మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతం ఇదే పూర్తిగా హాట్ టాపిక్ గా మారింది, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత అదే వ్యాఖ్యలు చేసింది, ఇప్పుడు పార్టీని వెళ్తున్నటువంటి గువ్వల బాలరాజు కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది పేర్లు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నేతలంతా కూడా ఇదే స్ట్రాటజీతో ఇదే రకమైనటువంటి అపోహలతోనే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గతంలో ఏదైతే ఎంపీ ఎన్నికలు నాగర్ కర్నూల్ జరిగాయో ఆ ఎంపీ ఎన్నికల్లో సైతం తనకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇచ్చారు. ఆ సమయంలో కూడా నాకు ఇవ్వాల్సిన టికెట్ తనకు వెళ్ళిందనేటటువంటి
విషయాన్ని కూడా ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు గువ్వల బాలరాజు. అంతేకాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏదైతే జనరల్ సెక్రటరీ పోస్ట్ విషయాన్ని కూడా అనుచరుడు ఆ సంభాషణలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ సమయంలో కొంత గువ్వల అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేను పార్టీకి పనిచేస్తున్నటువంటి సందర్భంలో నాకు పదవులు కావచ్చు, టికెట్లు కావచ్చు రాలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా నేను గతంలో ఆ పార్టీపై ఫైట్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అదే పార్టీలో విలీనం కాబోతుంది. కాబట్టి ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాతే పార్టీ మార్పు నిర్ణయాన్ని నిశ్చయించుకున్నానంటూ కూడా తన అనుచరుడితో మాట్లాడినటువంటి ఈ ఆడియో టేప్ ఏదైతే ఉందో ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా కొంత గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ గా బీఆర్ఎస్ పార్టీనే ఉంటుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం తమ బలమేంటో చూపించుకునేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంచనాలతో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా ఈ వార్తతో గువ్వల చేసినటువంటి ఈ కామెంట్స్ తో పూర్తిగా అలజడి మొదలైనటువంటి పరిస్థితి. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందా, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందా అనేటటువంటి చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది. అటు కవిత కావచ్చు, ఇటు గువ్వల కావచ్చు, ఇద్దరు ఒకే స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ కు మరింత బలం చేకూరినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు పేర్లు వినిపిస్తున్నాయో వారంతా కూడా నిజంగానే బీజేపీ పార్టీలో చేరినట్టయితే జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటనేటటువంటి ఒక అయోమయ పరిస్థితి కూడా జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ఆడియో టేప్ తర్వాతనే పూర్తిగా రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారిపోతున్నాయి. గువ్వల బాలరాజు పార్టీలో చేరిక ఏదైతే ఉందో ఈ పార్టీలో చేరికతోనే ఒక్కొక్కరుగా కొంతమంది ప్రధాన నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతారనేటటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే గువ్వల బాలరాజు తన అనుచరులతో మాట్లాడినటువంటి ఈ ఆడియో టేప్ అంతా కూడా జిల్లాకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సచిన్ రైట్ మణికంఠ, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. మరి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి ఏం జరుగుతోంది? ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్లో రాజకీయాలు మరి ముఖ్యంగా సంచలనంగా మారుతున్నాయి. ఇక్కడ గువ్వల బాలరాజు రిజిగ్నేషన్, గువ్వల బాలరాజు బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పడం, మరి ముఖ్యంగా ఈ కాంటెక్స్లో ఒక ఆడియో కాన్వర్సేషన్ తీవ్ర చర్చనాంశంగా మారింది, సెన్సేషనల్గా మారింది. ఓ కార్యకర్తతో మాట్లాడుతున్న ఆ ఆడియో ప్రస్తుతం వైరల్గా మారింది. బీజేపీలో వెళ్తున్నట్లుగా బీఆర్ఎస్ కార్యకర్తతో ఫోన్లో సంభాషించారు గువ్వల బాలరాజు. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారని చెప్పారు బాలరాజు. విలీనం కంటే ముందే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే బెటర్ అనే అభిప్రాయాన్ని ఆ కాన్వర్సేషన్లో వ్యక్తం చేయడం జరిగింది గువ్వల బాలరాజు. ఈ నేపథ్యంలో ఆడియో కాల్ కాన్వర్సేషన్ ఇప్పుడు చూద్దాం. గుడ్ మార్నింగ్ అన్న. అన్న వార్తలు బీజేపీలో కరెక్టే. అయితే రాజీనామా చేసిన అన్న మిషన్ చూద్దామని చూస్తున్నాంట. అన్న ఏం చేద్దామని చూస్తున్నాంక అన్న రాజీనామా అయితే చేసేసిన. ఎందుకంటే అన్న వాళ్ళు